మతం అనేది ఒక మత్తు లాంటిది. అది తలకెక్కితే చాలా ప్రమాదం అని చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు బీహార్, యూపీ, అస్సాం లాంటి రాష్ట్రాల్లో కులపరమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. కులాల పేరుతోని అక్కడ పార్టీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు చూసినా మత రాజకీయాలు నడుస్తుంటాయి. సో హిందువుల పేరు చెప్పుకొని, ముస్లింల పేరు చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఇదే వెస్ట్ బెంగాల్లో ఈ మత రాజకీయాలు అసలు హద్దులు దాటాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్కు చేరిందని చాలా మంది అయితే విమర్శిస్తున్నారు. సో మరి ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇది కేవలం వెస్ట్ బెంగాల్కే కాదు, బంగ్లాదేశ్తో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు దాదాపు 22,000 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. సో ఈ బంగ్లాదేశ్ పక్కపంటి ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ప్రమాదంలో పడ్డట్టే. సో మరి అసలు ఈ బాబ్రీ మసీదు నిర్మాణం, దానికి అనౌన్స్మెంట్ చేయడం, ఇది ఒక ఆధ్యాత్మిక చర్యనేనా, లేదంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ స్టంట్గా ఇది మొదలు పెట్టారా? సో పూర్తి వివరాలు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.